ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్, మనమే ఆయన ఇల్లు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. వి ఆర్ హిస్ హౌస్. హెబ్రీన్స్ చాప్టర్ 3 వర్సెస్ 6. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోను దేవుడు నీతోనూ నాతో మనతో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, మనమే ఆయన ఇల్లు అని దేవుడు తెలియచేస్తున్నాడు. చూడండి, మన యొక్క అంతరంగ స్వభావమును, మన యొక్క హృదయంలో పరిశుద్ధత కలిగి ఉన్నామా లేదా అనేది దేవుడు కూడా తెలియచేస్తున్నాడు. సాధారణంగా ప్రతి ఒక్క మానవుడు చెడు లక్షణాలతో నిండి ఉండి ఇతరులను హింసించడం, లేదా చెడ్డ మాటలు మాట్లాడడం, దొంగతనాలు చేయడం, బూతులు మాట్లాడడం, అన్యాయంగా బ్రతకడం వంటి తప్పులు చేయడం వంటి జీవితాన్ని కలిగి ఉండి వారి జీవితాలను నాశనం చేసుకొని, వారి హృదయాన్ని పాడు చేసుకొని, కుటుంబంలో సమాధానం లేనటువంటి ఆ యొక్క జీవితాలను కలిగి ఉండడం వల్ల వారికి వచ్చేది మాత్రం నష్టమేనని దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ దేవుడు మన యొక్క హృదయము అంటే మన యొక్క ఆత్మీయత జీవితం పరిశుభ్రంగా ఉండాలి అంటే పరిశుద్ధత కలిగి ఉండాలంటున్నాడు. పరిశుద్ధంగా ఉండాలి అంటే మనకు మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. మంచి స్వభావంతోను, నీతిగాను, యథార్థంగాను, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటూ, పాపానికి దూరంగా ఉంటూ, దేవునికి దగ్గరగా ఎవరైతే ఉంటారో దేవుడు తప్పకుండా వారిని కూడా దీవిస్తాడండి. మనము ఆయన ఇల్లు అని దేవుడు తెలియచేస్తున్నాడు. కనుక దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క స్వభావమును మనం కూడా కలిగి ఉండి, మంచి స్వభావంతో మన జీవితాలను కట్టుకుంటూ, కుటుంబాలను, సమాధానము, నెమ్మదిని ఇవన్నీ దయచేస్తాడు. కనుక మంచి హృదయముతోనూ పరిశుద్ధం కలిగి దేవుని వలె పరిశుద్ధతను ధరించుకొని జీవిస్తే దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఎందుకంటే ఆయన స్వరూపమందు మనలను నిర్మించుకొని ఉండి మనలను ఎంతో ప్రేమిస్తున్నాడండి. ఆయన జాలి కలిగిన దేవుడు. కనుక మనము మన హృదయాలను సరిచేసుకొని మారు మనసు పొందుకొని మన యొక్క ఆత్మీయత జీవితంలోను విశ్వాసంతో ముందుకి దేవునితో పాటు సాగిపోతూ భయభక్తులు కలిగి నీతిగాను యథార్థంగా ప్రవర్తించే యొక్క మంచి హృదయాన్ని మనం కూడా కలిగి ఉందాం. కనుక దేవునికి మనం ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవ, దయగల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసయ్య, నీవు ఈ రోజు దయచేస్తున్న వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. నీ ఎడల మేమేమైనా తప్పులు చేసి ఉంటే ప్రభువా, మా యొక్క హృదయాన్ని సరిచేయండి ప్రభువా. మేము నీ ఇల్లై ఉన్నాం అనగా ప్రభువా, నీ యొక్క హృదయాన్ని కలిగి ఉన్న మేము ప్రభువా, మా యొక్క ఆత్మీయత జీవితాల్లో మేము ప్రభువా, మా తప్పులు ఒప్పులను క్షమించి మమ్మలను పరిశుద్ధపరచండి నాయన. ఎందరైతే లోకానుసారంగా చెడు స్వభావంతో కలిగి ఉన్నారు వారి హృదయాలను మార్చండి ప్రభువా. పరిశుద్ధతను కలిగి జీవించే కృపా కాపుదల దయచేయండి ప్రభువా. నిన్ను సంతోషపెట్టి ప్రభువా, నిన్ను దుఃఖపరచకుండా నాయన, నీకు విరుద్ధంగా ఏ పాపము చేయకుండా ప్రభువా, నిన్ను స్తుతించి నీ నామాన్ని ఘనపరిచే వ్యక్తులుగా ఉండే కృపా కాపుదల మాకు నీ వాక్యం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ప్రభుని యొక్క పరిశుద్ధ హృదయమైన ఆత్మీయత జీవితాన్ని మాకును పరిశుద్ధమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య నామమున వినయంగా వేడుకొంచుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.